నర్మీండ్రి ఏమో తమాషాలు చేస్తుండ్రా. మేము ఊకుంటామేమో కానీ మా కార్యకర్తలు ఊకోరు. గిట్లా ఏలు సైగ చేస్తే ఎక్కడోళ్ళని అక్కడనే ఏర్పారేస్తారు. మంత్రులంటే లెక్క లేకుండానే పోతాంది. మేం పెట్టుకున్న మీటింగ్కి వచ్చి మళ్ళీ మా మీనే రూబాబు చేస్తారా? తెలంగాణలో అయ్యి తెలంగాణలో మీనే తిరగబడతారా? అసలు మీకు తలకాయలు ఉన్నాయా? జై తెలంగాణ. మరి ఈ సందర్భంగా మనం ఒక ముఖ్యమైన వార్తను చూద్దాం. ఎక్కువసేపు అట్లే నాటకాలు చేస్తే కార్యకర్తలు తిరుగుబాటు చేస్తారు. మీరు మంచిగా వెళ్ళిపోండి లేదా కూర్చొని వినండి. ఎక్కువసేపు డ్రామాలు నడవవు, కూర్చోండి. ఏం నాటకాలు చేస్తున్నారా? ఒక్కసారి కార్యకర్తల కోపం వచ్చిందంటే ఏమైతే ఆలోచన చేయండి. చూసిండ్రా కరెంటు మంత్రి ఎంత కాక మీద ఉన్నాడో. దగ్గరికి పోతే షాట్ కొట్టే తట్టే ఉన్నాడు. అగో పక్కపొంటి కేటీఆర్ సారు ఊకో ఊకో అని ఇసారా చేస్తున్నా ఇంటలేడు. ఇంకా నయం కార్యకర్తలు తిరగబడలే. మరి జగదీశ్వర్ రెడ్డి సార్కు గంత కోపం వచ్చిగానే వస్తుందా? జీతాలు పెంచమని ఆశా వర్కర్లు అంతా లొల్లులు చేస్తున్నారు కదా శానొద్దుల సంధి. ఇక నల్లగొండల నల్ల నీళ్ళ పథకానికి శంకుబండ వాతే కార్యానికి మంత్రులు వచ్చిండ్రని తెలిసి ఈ మీటింగ్ కాడికి వచ్చిండ్రు. గత పాలకులు అన్ని రంగాలతో పాటు వైద్య రంగాన్ని కూడా పూర్తి నిర్లక్ష్యం చేసి మా గురించి ఎప్పుండ్రి సాలరు మా గురించి ఎప్పుండ్రి సాలరు అని ఊకు అడుగుతుంటే మీటింగ్ లో మీలు వెళ్ళిందని ఫుల్ గరం అయిండు కరెంటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారు. గా నడుమ సీన్మల మంత్రి సీనన్న కూడా ప్రతిపక్షాల మీద గట్లనే కోపం అయిండు. బిడ్డ ప్రభుత్వం ఉంది లోపటేసి కడతాం మేము, మీరు అడ్డుపడితే లోపటేస్తాం. కానీ ఈ ముచ్చట్లన్నీ సీఎం సార్ కి తెలియనట్టున్నాయి. పబ్లిక్ తోని ఆఫీసర్లతోని గింత మర్యాదగా ఉంటే సార్ ఊకుంటాడా అని అనుకుంటున్నారు పబ్లిక్.